కార్మిక శాఖ మినిస్టర్ సుభాష్ సార్ మనతో ఉన్నారు. ఈ మహానాడు కడప జిల్లాలో చేయడం ఏ విధంగా జరుగుతుందా అన్న విషయాన్ని ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కడప జిల్లాలో ఈ మహానాడు ఏ విధంగా జరుగుతూ ఉంది? రంగరంగ వైభవంగా కడప జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పసుపుమయం అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఊహించలా. ఎప్పుడైతే పార్టీ కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కడప జిల్లాలో మహానాడు సక్సెస్ అయిందో అవి రెండు కళ్ళుతో చూడలేక నన్ను లోపడేయండి, దమ్ముంటే నన్ను లోపడేయండి అంటా ఉన్నాడు. మొన్నటికి మొన్న పార్టీ నడిపే పరిస్థితి లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను అన్నాడు. ఇప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఏంటో తెలియదు, కానీ నన్ను లోపడేయండి అంటే ఆ లోపడేసిన తర్వాత అక్కడ భోజనాలన్నీ గడుస్తాయనుకున్నాడు. మరి ఏంటో తెలియదు, కానీ మరి లేకపోతే ఈ పసుపుమయం కడప జిల్లా అవటం ఆయన జీర్ణించుకోలేక మరి ఈ మాటలు వ్యాఖ్యలు చేస్తున్నాడేమో తెలియదు, కానీ ఆయన విమర్శలు తీసుకునే తత్వం ఆయన దగ్గర లే. ఎప్పుడు కూడా అందుకనే అసెంబ్లీకి రావట్లా. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎప్పుడైతే ప్రశ్నిస్తారనో లేకపోతే విమర్శిస్తారనో ఈ విమర్శలు తీసుకునే తత్వం ఆయన దగ్గర లేదు. కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, వెళ్తానని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ వాళ్ళకి విమర్శలు మంచి విమర్శలు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా తీసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ తత్వం ఆయనకి లేదు. అందుకనే 11 సీట్లు పరిమితమైంది. ఇక ముందు కూడా ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పదే పదే కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు, వైసీపీ నాయకులను కార్యకర్తలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాబోయే దినాల్లో అధికారంలో మనమే వస్తాము, వారికి సినిమా కూడా 2 చూపిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఆయన ఎందుకంటే సినిమా చూపించడం 170 సీట్లు వస్తాయి మాకు, వై నాట్ 175 అన్న తర్వాత ప్రజలు 3D సినిమా చూపించారు. ఆయనకి 3D సినిమా చూపించేటప్పుడు 11 సీట్లు వచ్చినాయి. ఇంకా అప్పటికి బుద్ధిరాల, ఇంకా అసత్య ఆరోపణలు. ఆ రోజున తొలిసారి ఆయన రావటమే ఈ ప్రభుత్వం అయిన తర్వాత సేవ్ డెమోక్రసీ అని నల్లకండు వేసుకుని వచ్చి 36 మంది చనిపోయారని చెప్పడం జరిగింది. 36 పేర్లు చెప్పమంటే ఆయన ఎత్తొచ్చింది ఆయనకి. ఆయన నోటు వంపడ ఎప్పుడూ కూడా నిజం అనేది రాదు. వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆఖరికి వాళ్ళు ప్రయత్నించవలసిందల్లా కనీసం నెక్స్ట్ సారి ప్రతిపక్ష హోదా అన్న దక్కించుకునేలా ప్రయత్నాలు చేయాలి తప్ప వాళ్ళు అధికారంలో రావటం అనేది జరగదు. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్తో సరిపెట్టారు ప్రజలు. ఇంకా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఏదైతే లోకేష్ గారు యువగలం పేరుతో ఒక అడుగు ముందుకేసారో లక్షల అడుగులు, కోట్ల అడుగులు ఆయన వెంట నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు కానీ సభ్యత్వాల నమోదులో కానీ 1 కోటి దాటిని సభ్యత్వాల నమోదు. అలాగే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పిలుపుతో లక్షల మంది రావడం జరిగింది. అలాగే ఆయన నాయకత్వంలో ఇటు యువత, మహిళలు, పెద్దలు అందరూ కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల, ఆయనకి ఉన్న పట్టుల మీద శాఖల మీద ఆయనకి ఎంత పట్టు ఉందో అంతే పట్టు లోకేష్ గారు తీసుకోవటం, మరి మా అందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తాం. సార్, ఫైనల్ గా కార్మిక శాఖ మీకు ఇచ్చారు. చాలా మంది రాష్ట్రంలో కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని ఫ్యాక్టరీలు 12 hours పనులు చేపించుకుంటున్నారు. వాటిపైన ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ప్రజలకు, కార్మికులు న్యాయం చేసే విధంగా ఈ యొక్క శాఖ వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఎక్కడ 12 గంటలు జరిగినా సరే ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఆల్రెడీ మేము కొన్ని ఏజెన్సీలన్నింటినీ కూడా, మ్యాన్ పవర్ ఏజెన్సీలన్నింటినీ కూడా త్వరగా చెక్ చేయమని ఏసీఎల్సీ, డీసీఎల్సీకి చెప్పడం జరిగింది. లేబర్ ఆఫీసర్స్ కూడా అన్ని చెక్ చేస్తూ ఉన్నాం. కొంతమంది ఈఎస్ఐ కట్టించుకుంటూ కూడా ఈఎస్ఐ కట్టకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నివేదిక ఇమ్మని చెప్పి మా ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు నివేదిక ఇస్తారు. ఎవరైనా సరే, ఏ ఏజెన్సీ వాళ్ళైనా సరే, మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఎవరైనా సరే ఈ కార్మికుల్ని 12 గంటల పని చేయడం కానీ, ఈఎస్ఐ ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కార్మిక శాఖ మినిస్టర్ సుభాష్ గారు చెప్తున్నటువంటిది. కార్మిక చట్టము ఉల్లంఘించి ఎవరైతే ఉంటారో వారందరిపైన 12 గంటలు పని చేసుకున్నారో, కార్మికులను వాళ్ళను శ్రమ దోపిడీ చేస్తున్నారో, మరి ఆ ఏజెన్సీల పైన వాటిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మినిస్టర్ సుభాష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ దస్తగితో రాజు, 99 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి.